అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో రామచంద్ర యాదవ్ గారు బీసీ నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. ఆ నిరాహార దీక్షలో తెలంగాణ నుండి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి పోయి అక్కడికి బీసీ నిరాహార దీక్ష దాని గురించి ఆ బీసీల గురించి మాట్లాడు అని చెప్పి రామచంద్ర యాదవ్ గారు పిలిస్తే అక్కడికి పోయి మతి సిమితం లేకుండా శ్రీనివాస్ యాదవ్ ఏం మాట్లాడుతుండో కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్థాయిని మర్చిపోయి వారి గురించి ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల నీకు గౌరవం ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే, బీసీలని కాపాడాలి అనే ఒక ఉద్దేశం ఉంటే బీసీల గురించి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడు. ఈడ రచ్చ గెలిచి తర్వాత పక్క రాష్ట్రం పో అని చెప్తున్నాను నేను. మనం తెలంగాణ రాష్ట్రంలోనే రచ్చ గెలవలేకపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. గవిట్ పైన మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే బీసీలకే కదా న్యాయం జరిగేది. దాని గురించి నీ వాయిస్ లేపు. బీసీ నిరాహార దీక్ష బీసీల గురించి మాట్లాడని చెప్పి నిన్ను పిలిస్తే ఆ బీసీల అంశం పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడలేకనా, నాకు మాట్లాడే దమ్ము లేకనా, ధైర్యం లేకనా, నాకు మాటలు రాకనా? జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కొన్ని సిద్ధాంతాలు మాకు నేర్పించిన సంస్కృతి సాంప్రదాయం మమ్మల్ని ఆపుతుంది. నీలాగా మాట్లాడొద్దని ఆపుతుంది మమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నాయకుడు. మాకు ఈరోజు ఎవరితో ఎట్లా మాట్లాడాలని మేము మాట్లాడాలి అనుకుంటే 2 నిమిషాలు పని కాదు. అరే శ్రీనివాస్ యాదవ్ నీ మెంటల్ ఎక్కిందా, పిచ్చెక్కిందా, ఏం మాట్లాడుతున్నావురా నాయన అని అనాలంటే అంటాం. కానీ మా భాష కాదది, మా యాస కాదది. మేము మాట్లాడలేము ఆ విధంగా. తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలకి ఎంతమందికి అన్యాయం జరుగుతుందో దాని గురించి కూడా మాట్లాడేది ఉండేను. ఇదే రామచంద్ర యాదవ్ గారు ఒక 7 సంవత్సరాల కింద జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకువెళ్తాను అని చెప్పి మాట్లాడిండు. మరి ఈ రామచంద్ర యాదవ్ గారు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పోటీ చేసినప్పుడు శ్రీనివాస్ యాదవ్ నువ్వు ఏడవైన ఆ రోజు అని అడుగుతున్నా. ఆ రోజే చెప్పేది ఉండే కదా. ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఆ రోజు లేదు మనకి. మనం రాజకీయంలో లేము, అప్పుడు రాజకీయ అనుభవం లేదు అప్పుడు మనకి. కానీ ఈరోజు బీసీల గురించి మాట్లాడమని నిన్ను పిలిస్తే ఆడికి పోయి ఆ బీసీలకి అన్యాయం చేసి వచ్చినావు. ఈరోజు నువ్వు బీసీల గురించి మాట్లాడని చెప్పి గలమెత్తమంటే ఆ బీసీలని తుంగల దొక్కొచ్చినావు. ఈరోజు నువ్వు ఆడికి పోయి రామచంద్ర యాదవ్ దీక్ష చేసుకుంటా పడుకుంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు చూసి లేచి కూర్చుండు ఆయన. అరే నీ అవ్వ, నేను పిలిచింది బీసీల హక్కుల గురించి మాట్లాడమని నేను పిలిస్తే పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడతాడు. అమ్మ ఏందిరా ఆయన నేను తీటకాయం చేస్తుండా అని ఆయన లేచి కూర్చుండు. ఇది నీ పరిస్థితి. మనం దేనికి పోయినాం, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం అనేది మనకు కొద్ది అవగాహన ఉండాలి. బీసీల హక్కుల కోసం పోరాడు, బీసీలకి రావాల్సిన వాటాల కోసం ఫైట్ చేయు, బీసీల గురించి గలమెత్తు, బీసీల వైపు నిలబడు, బీసీల గురించి మాట్లాడు. అంతేగాని ఒక హోదాలో ఉన్న నాయకులను పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిడితే ఈ వీడియోలు 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్న మాటలు. తెలంగాణ రాష్ట్రంలోనేమో బీసీల గురించి కొట్లాడే దమ్ము లేదు మనకి. పక్క రాష్ట్రం పోయి బీసీల గురించి మొత్తం పెద్ద పెద్ద డైలాగులు కొడుతుండు శ్రీనివాస్ యాదవ్. ఫస్ట్ రచ్చ అనేది తెలంగాణ, మన ఇంట్లో రచ్చ గెలిచి బయటికి పోమంటారు పెద్దలు. అది తెలియదు మనకి. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్న మాటలు అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఏం మాట్లాడుతుండు, మతి సిమితం లేకుండా పోయిండా, ఆ మతి ఉండి మాట్లాడుతుండా, మతి లేకుండా మాట్లాడుతుండా, అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం మాట్లాడుతుండు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా తల కిందికి వేసుకొని ఏం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళు. ఇలాంటి పరిస్థితి తెచ్చినవు ఆడ రామచందర్ బీసీ దీక్షకు పోయి. ఆ దీక్ష కూడా నేను క్షమించదని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను. నువ్వు అక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఎట్లున్నాయంటే బీసీలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుంది. ప్రతి ఒక్క అంశం కూడా చూసుకుంటే బీసీలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు అక్కడ నిలబడి బీసీ దీక్షలో ఉండి, కానీ బీసీలకి న్యాయం జరిగే విధంగా నువ్వు మాట్లాడతలేవని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ తస్మాత్ జాగ్రత్త, రాబోయే రోజుల్లో మంచి గుణపాఠం చెప్తాం నీకు అని చెప్పి కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా
తెలంగాణ ఒక ఉద్యమకారునిగా తెలంగాణ గడ్డ మీద ఈరోజు జనసేన పార్టీ తరపున నేను పనిచేస్తున్న బిడ్డగా ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఎంబడే పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం తెలంగాణలో ఉద్యమం చేసిన వాళ్ళు రియాక్షన్ ఎట్లుంటుందో కూడా నీకు తెలుసు. అది రిపీట్ అవుతుందని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటున్నాను. అది తొందరగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా శ్రీనివాస్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.